సాగునీటి హక్కులపై బీఆర్ఎస్ సమర శంఖం పూరించబోతుంది. ఇవాళ పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమర శంఖం పూరించబోతున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు. ఇవాళ తెలంగాణ భవన్ కు కేసీఆర్ రాబోతున్నారు. కొద్ది రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ నిన్ననే హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇక ఇవాల్టి నుంచి సమావేశంలో సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై మాజీ సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంది అనేది బీఆర్ఎస్ వాదన. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడికి కేంద్రం సహకరిస్తుందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా నోరు మెదపట్లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెడతామని బీఆర్ఎస్ చెబుతోంది.